సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 6వ వచనం. నీవు అనేక జనులకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు సముద్రైన దేవుడు. తన ప్రజలైన ఇజ్రాయేలు వాగ్దాన దేశంలోకి వెళ్తున్నప్పుడు ఆయన అనేకమైన వాగ్దానాలు చేస్తూ ఓ బలమైన వాగ్దానము, నీవు అనేక మందికి ఇచ్చేదవు. ఈ దినాన మనము కుదువై ఉన్నాము అంటే మనం అనుకుంటాము, నా యొక్క తలరాత ఇలాంటిది, మా తల్లిదండ్రులు నాకు ఏమీ దాచిపెట్టలేదు, లేదా నా పెద్దలు ఎవరు నాకు ఏం చేయట్లేదు. అది కాదు. దేవుని కృప కుదువైనది. దేవుని మాటకు మనము వెనుదిరుగుతున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను లోబడట్లేదు. అందువలనే మనం కుదువై ఉన్నాం. ప్రియకుమార కుమార్తె, ఈరోజు దేవుడు నిన్ను పెట్టే హస్తంగా చేస్తాడు. ఆయన బలమైన హస్తంగా చేస్తున్నాడు. అయితే మనము ఆయన నమ్మకించాలి, ఆయన మాటకు లోపడాలి. ఈరోజు ఒకవేళ మనము పరిశీలన చేసుకుందాము, దేవుని మాటలకు లోపడదాము, దేవుని ఆజ్ఞలు గాయకుందాము, అనేక మంది ఇచ్చేవారుగా చేద్దాం. దేవుడు దీవించినగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొందాలు, నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నువ్వు అప్పిచ్చేవాడు అంటున్నావు ప్రభా. ఆయన రెండు కాళ్ళని విముక్త ఇచ్చేయండి, ఆయన కదులు తీసివేయండి. ఆయన దానికి అనుగుణంగా నీ ఆజ్ఞలకు లోబట్టకు సహాయం తెచ్చండి, నీ మాటలకు లోబట్టకు సహాయం తెచ్చండి, నీలో బలపట్టకు సహాయం చేయబడుతుంది. దేవానికి కొందాలు, నీ అందు మమ్మల్ని నింపి బలపరిచి ఆశీర్వదింపచేయండి. ఆయన ఎటువంటి ఒక ఇబ్బందికరం లేకుండా తనైనా నీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని భద్రపరిచి బలపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన మాటలో పడదాము. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.